ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగ యువతకు బకాయి పడ్డ 33,000 భృతి చెల్లించాలి అని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు అంటూ ఈ రోజు జిల్లా గ్రీవెన్స్ సెల్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందింది అని, బాబు మెగా డిఎస్సి ఎక్కడని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 నిరుద్యోగ భృతి చెల్లించాలి అని, బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడాన్ని వారు దుయ్యబట్టారు. యువగలం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని, వచ్చి 11 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చిన మాట మర్చారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మర్చిపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని, 6 నెలలు గడుస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదని ముఖ్యమంత్రి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వసంత్, మధు, రాజు, క్రాంతి, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఇంతవరకు కూడా ఉద్యోగము భర్తీ చేసిన నేపథ్యం ఏమీ కూడా లేదు. ఆనాడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువకులలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువకులు ఎక్కువగా ఉన్నారు, యువకుల హక్కులు కాపాడుతాం, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఈనాడు నిమ్మక నీరెత్తినట్లుగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పద్ధతుల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా, మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించకుండా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు 10 నెలలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు. వెంటనే ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించారో వెంటనే పూర్తి స్థాయిలో ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించి సీఎం ఇల్లు ముట్టడి కూడా మేము ప్రత్యక్ష పరోక్ష ధర్నాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తూ ఉన్నాం.